నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అశ్విన్ పండిత్. నేను రెనోవో సెంచురీ హాస్పిటల్ బంజారాహిల్స్‌లో సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్‌కి చేసే శస్త్రచికిత్స అని సర్జికల్ ఆంకాలజీ అని అంటారు. ఇవాళ మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ మొత్తం ప్రపంచంలో లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ డెత్ ఇన్ మేల్స్ అంటారు. అంటే అన్ని కారణాల కన్నా ఇది అన్నిటికన్నా ముఖ్యమైన కారణం చావుకి క్యాన్సర్ వల్ల. ముఖ్యంగా వచ్చేది ధూమపానం వల్ల, స్మోకింగ్ వల్ల. అయితే స్మోకింగ్‌లో 2 రకాలు ఉంటాయి. యాక్టివ్ స్మోకర్స్ ఉండొచ్చు, పాసివ్ స్మోకింగ్ అంటారు. యాక్టివ్ స్మోకింగ్ అంటే ఎవరైతే ధూమపానం చేస్తారో వాళ్ళని యాక్టివ్ స్మోకర్స్ అంటారు. ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరినీ పాసివ్ స్మోకర్స్ అంటారు. సో మనం వచ్చే పొగ, ఆ పొగ నుంచి పక్కన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడున్న పొల్యూషన్‌కి, స్మోకింగ్ ఇవన్నీ కారణాలు లంగ్ క్యాన్సర్ రావడానికి. అయితే ఈ లంగ్ క్యాన్సర్ వచ్చింది అనేది మనకి ఎలా తెలియడము? అయితే దీనికి 2, 3 సింప్టమ్స్ ఉంటాయి. ఒకటేంటంటే బాగా దగ్గు రావడము, దగ్గులో రక్తం రావడము, లేదంటే తెలియకుండా బరువు తగ్గిపోవడము, ఛాతీలో నొప్పి రావడము, వేరే ఏ కారణాలు లేవు కానీ ఛాతీలో నొప్పి రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం అంటే ఆయాసపడడము. ఇంతకుముందు మామూలుగా చేసే పనే కానీ ఇప్పుడు నేను చేస్తుంటే ఆయాసం వస్తుంది. ఇలాంటి ఏమైనా సింప్టమ్స్ ఉండి మీకు స్మోకింగ్ కానీ లేదంటే బాగా పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే హిస్టరీ ఉంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్లి మీరు కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి వస్తది. అయితే ఈ టెస్ట్‌లలో ఏం చేస్తారు? బేసిక్‌గా యూజువల్‌గా ఒక చెస్ట్ ఎక్స్‌రే అనేది చేస్తారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే సిటీ స్కాన్ అనేది చాలా ఈజీగా అందుబాటులో ఉంది. సిటీ స్కాన్ చాలా స్పెసిఫిక్, చాలా సెన్సిటివ్, చాలా ఈజీగా లంగ్ క్యాన్సర్‌ని గుర్తుపట్టడంలో మనకు హెల్ప్ చేస్తుంది. సో సిటీ స్కాన్ చేసి దాంట్లో ఏమైనా లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఉంటే మీకు ఒక బయాప్సీ అనేది టెస్ట్ కూడా సజెస్ట్ చేయొచ్చు. బయాప్సీ అంటే ఒక చిన్న సూది తీసుకొని అక్కడే మత్తిచ్చి సిటీ స్కాన్‌లో చూసుకుంటూ ఏదైనా గడ్డ ఉంటే ఆ గడ్డలో నుంచి చిన్న ముక్క పరీక్ష చేస్తారు. అయితే దీంట్లో కొన్ని అపోహలు ఉన్నాయి. బయాప్సీ చేస్తే శరీరం అంతా జబ్బు పాకిపోతదని, లోకల్ స్టేజ్‌లో ఉన్న జబ్బు 4థ్ స్టేజ్‌లో అవుతది అని చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అలాంటిది ఏం లేదండి. అన్ని జబ్బులు అలా పాకవు. ఒక బేసిక్ మినిమమ్ బయాప్సీ అయితే కావాలి. అంటే లంగ్ క్యాన్సర్‌లో కూడా చాలా రకాలు ఉంటాయి. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అని, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అని, స్క్వామస్ సెల్ క్యాన్సర్ అని, అడెనోకార్సినోమాస్ అని, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ అని రకరకాల క్యాన్సర్‌లు ఉంటాయి. అయితే మీలో ఏ రకమైన క్యాన్సర్ ఉందో తెలియకుండా చికిత్స చేయడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి ఏదైనా లంగ్ క్యాన్సర్ అనే అనుమానం ఉన్న వాళ్ళకు, లంగ్‌లో ఏదైనా గడ్డ ఉన్నది, అది చాలా అనుమానం ఉన్న వాళ్ళకు తప్పకుండా బయాప్సీ అనే టెస్ట్ మాత్రం చేయాలి. అది వేరే చోటికి పాకదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఇంకొన్ని అడిషనల్ టెస్ట్ లైక్ పెట్ స్కాన్ కానీ లేదంటే ఈబస్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే మనం ఊపిరి తీసుకునే నాళంలో ఒక స్కాన్‌తో పాటు ఉన్న బ్రాంకోస్కోప్‌ని ఇన్సర్ట్ చేసి నోట్స్‌లో నుంచి చిన్న చిన్న ముక్క పరీక్షలు తీయడం. దాన్ని ఈబస్ గైడెడ్ ఎఫ్ఎన్ఏసీ అంటారు. ఇట్లాంటి కొన్ని టెస్ట్‌లు అవసరం పడే అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి ట్రీట్మెంట్ ఎట్లా? ట్రీట్మెంట్ 4 రకాలుగా ఉండొచ్చు. ఒకటి సర్జరీ చేయొచ్చు, కీమోథెరపీ చేయొచ్చు, లేదా కొన్ని స్పెషల్ మార్కర్స్ మీ బయాప్సీ స్పెసిమెన్ మీద కొన్ని స్పెషల్ మార్కర్స్ చేసి దానికి తగ్గట్టుగా టార్గెటెడ్ థెరపీ అనే ఒక ట్రీట్మెంట్ చేయొచ్చు, లేదా రేడియేషన్ అవసరం పడొచ్చు. అయితే మీరున్న స్టేజ్‌ని బట్టి, మీరున్న టైప్ ఆఫ్ క్యాన్సర్‌ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి అనేది నిర్ధారిస్తుంది. యూజువల్‌గా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకు లేదంటే అడ్వాన్స్ కన్నా కొంచెం తక్కువ స్టేజ్ ఉన్న వాళ్ళకు టార్గెటెడ్ థెరపీ సరిపోతది. ఎర్లీ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకు సర్జరీ సరిపోతది. సో దగ్గులో రక్తము, ఆయాసము లేదంటే తెలియకుండా బరువు తగ్గిపోతున్నారు అంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. త్వరలోనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌కి చూపించండి. మాకొచ్చి చూపించుకోండి. మీకు అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. థాంక్ యూ.